మరోసారి అమెరికా పీఠంపై అధిష్ఠించాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లైంగిక వేధింపులు, పరువు నష్టం వంటి కేసులతో సతమతమవుతున్న ఆయనకు న్యూయార్క్ కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో ఆయనకు ఏకంగా $364 మిలియన్ అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రెండోసారి వైట్ హౌస్ కు వెళ్లేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ సమయంలో పలు కేసులు ఆయన చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు భారీగా జరిమానాలు విధిస్తుండడం ట్రంప్ కు పెద్ద దెబ్బగా మారింది. 2 ఏళ్ల క్రితం పన్ను చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో ట్రంప్ ఆర్గనైజేషన్ కు $1.6 మిలియన్ పెనాల్టీ పడింది. డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేయడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ కాల్మిస్ట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్ను దోషిగా తేల్చి బాధితురాలకు $5 మిలియన్ జరిమానా విధించింది. అయితే తన రచనల విక్రయాలు పెరగాలన్న ఉద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ట్రంప్ విమర్శించడంతో ఆమె పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన మాన్హాటన్ ఫెడరల్ కోర్టు మరో $83 మిలియన్ అదనంగా చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ట్రంప్ తన ఆస్తుల విలువను అసలు కంటే అధికంగా చూపించే బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. తద్వారా లోన్లతో పాటు ఇన్సూరెన్సులు పొందారని న్యూయార్క్ కోర్టులో డెమోక్రాట్ నాయకురాలు జేమ్స్ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్పై వచ్చిన అభియోగాలు నిజమని తేల్చి $365 మిలియన్ జరిమానా విధించింది.